అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎస్బీఆర్ టాక్స్ యాప్ వేలాది మందికి గైడెన్స్ ఇస్తుంది. ఈ సంవత్సరము దాదాపు 6 కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి స్కూల్ ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి ఇంటర్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలి, ఇంజనీరింగ్ కోర్సులో ఎక్కడ వేయాలనే విషయం గురించి ఒక 4 కోర్సెస్ ఉన్నాయి. జోసా బిట్సాట్ ఒకటి, విట్ మణిపాల్ అమృత కామెడీ ఎట్సెట్రా రెండవది, తెలంగాణ ఏపీఎంసెట్ మూడవది, అదేవిధంగా 4వది డైరెక్ట్ అడ్మిషన్. మీకు ఎలాంటి సీట్ రాని ఎడల మంచి కాలేజీ సజెస్ట్ చేసి మీకు సీట్ వచ్చే వరకు తగిన విధంగా గైడెన్స్ ఇచ్చేటువంటి కోర్సు. కాబట్టి వెంటనే ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సంబంధిత కోర్సు తీసుకోండి. దానికి సంబంధించి ఫోన్ ఉంది, ఫోన్ నెంబరు. ఆ ఫోన్ నెంబర్కు కాల్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ చేసుకునే ఇబ్బందులున్నా ఎలా కోర్సు పర్చేజ్ చేసుకునే విషయం గురించి కూడా చెప్తుంటారు. చాలా నామమాత్రమే ధరలతోటే ఉన్నాయి. మిత్రులారా, అసలు జేఈ మెయిన్స్ రాకుండా అడ్వాన్స్ బిట్స్ ఆర్ సాధ్యమేనా? మావాడికి మెయిన్సే రాలేదు, అడ్వాన్స్ ఎట్లా వస్తుంది, బిట్స్ ఎట్లా వస్తుంది అనేటువంటి భావన చాలామంది పేరెంట్స్కి ఉంటుంది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. నా మిత్రుడు ఒక అతను ఉన్నాడు, మహేందర్ అని. వాళ్ళ బాబుకు మెయిన్స్లో నాకు గుర్తున్నంతవరకు 70,000 ర్యాంక్. దాదాపు ఇది ఒక 5-6 సంవత్సరాల క్రితం విషయం, 5-6 years బ్యాక్, 5 సంవత్సరాల క్రితం అనుకుంటా. 70,000 ర్యాంక్ మెయిన్స్లో. అడ్వాన్స్లో 2,000 ర్యాంకు. ఐఐటి ఖరగ్పూర్లో ఈఈసిఈ కోర్స్ వచ్చింది. అదేవిధంగా మెయిన్స్లో దాదాపు 1,00,000 ర్యాంకు IIIT యూజీ ద్వారా సీట్ వచ్చింది. అలాగే మెయిన్స్లో అసలు సీట్ సాధించే ర్యాంక్ రాని వారు బిట్స్లో అద్భుతమైన సీట్ సాధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మెయిన్స్ రాకుంటే అడ్వాన్స్ రాదు, బిట్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి, మనకి మెయిన్స్కే దిక్కు లేదు అనే భావన సరైనటువంటిది కాదు. ఉదాహరణ మనకు అనుకుంటాం, ఐఐటి వచ్చిన వాళ్ళకి మిగతా అన్నీ వస్తాయి అనుకుంటాం. అడ్వాన్స్లో వచ్చిన వాళ్ళకు అనేక ఎగ్జామ్స్లో సరైన ర్యాంక్ రాదు. ఉదాహరణకు నా స్వంత కుమారుడు అమృత రాస్తే కోయంబత్తూరులో రాలేదు, ఐఐటి మండీలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది. మరి ముందే అమృత రాస్తుంటే అమృతనే రాలేదు, ఐఐటి ఎట్లా వస్తే అనుకోవచ్చా మనం? అనేక మందికి మెయిన్స్లో అసలు 2 లక్షలు 3 లక్షల ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంసెట్లో 2,000 ర్యాంక్ వచ్చింది. నా మిత్రుడు యాదవ్ రెడ్డి అని 2-3 years బ్యాక్ నాతో పాటు కూడా కౌన్సిలింగ్ ఇచ్చాడు. దీనిలోనే వాళ్ళ పాప అసలు అడ్వాన్స్లో క్వాలిఫై కాలేదు, కానీ మెయిన్స్లో జస్ట్ 2,000 కొంత 2,200 ర్యాంక్ వచ్చింది. నారాయణమ్మలో ఫస్ట్ లిస్ట్లోనే ఫస్ట్ ఆప్షన్కే కంప్యూటర్ సైన్స్ వచ్చింది. ఎంసెట్ 2,000 ర్యాంక్ వచ్చిందంటే మీకు మెయిన్స్లో కూడా కనీసం 20,000 రావాలి లెక్క చూస్తే, మంచి సీట్ రావాలి. కానీ అసలు అడ్వాన్స్ కూడా క్వాలిఫై కాలేదు. కాబట్టి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మిత్రులారా. ఒక విషయం ఆలోచించండి, ప్రతి ఎగ్జాము ప్రత్యేకమైనది. మెయిన్స్ అడ్వాన్స్ ఏమీ నా మిత్రుని కొడుకు మరొక మిత్రుని కొడుకుకి మెయిన్స్ అడ్వాన్స్లో అసలు సమీప ర్యాంక్ రాదు, క్వాలిఫై కూడా కాలేదు. అసలు అడ్వాన్స్ ఛాన్స్ లేదు, క్వాలిఫై కాలేదు. బిట్స్లో కూడా చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. అమృతాలో నాకు గుర్తుండి 200-300 ర్యాంక్ వచ్చింది. మరొక నా కొడుకు ఫ్రెండ్, పేరు గుర్తులేదు, ఆ అబ్బాయికి అడ్వాన్స్ సీట్ రాలేదు, ఏదో వచ్చిన లాస్ట్ సీట్ ఎక్కడ వచ్చింది, మెయిన్స్లో 450 ర్యాంక్ వచ్చింది. మిత్రులు, ఒక విషయం మనకు అర్థం కావాల్సింది, ప్రతి ఎగ్జామ్కు ఒక కఠినత స్థాయి ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. స్టూడెంట్ కూడా ఒక ఐక్యూ ఉంటుంది. ఇది దానికి మ్యాచ్ అయినప్పుడు బెటర్ ర్యాంక్ వస్తుంది. మెయిన్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు 2-3 years బ్యాక్ ఆల్ ఇండియా 100 ర్యాంక్ లేదు అడ్వాన్స్లో. కాబట్టి ఆ స్టూడెంట్ యొక్క ఐక్యూ లెవెల్ తోటి ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయ్యే ఎగ్జామ్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. కొందరు అమృత లెవెల్ కాస్త తక్కువ ఉంటుంది, దానికి కంఫర్ట్గా ఉంటుంది. కొందరు బిట్స్ లెవెల్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి బిట్స్ వస్తుంది, అడ్వాన్స్ రాదు. కొందరు మరీ మధ్యస్థాయి మామూలుగానే రాస్తారు, కానీ కాంప్లెక్స్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి అడ్వాన్స్ ఎగ్జామ్ బెటర్ పెర్ఫామ్ చేయగలుగుతారు.
కొందరు చాలా స్పీడ్గా ఎక్కువ క్వశ్చన్ చేయగలుగుతారు, కానీ మరీ డిఫికల్ట్ క్వశ్చన్ చేయలేరు. వాళ్ళు ఎంసెట్ కూడా బాగా రాయగలుగుతారు. కాబట్టి అడ్వాన్స్డ్ మిత్రులారా 30% వస్తే మీకు సీట్ వస్తుంది, 30% సీట్ వస్తుంది, 40% వస్తే మంచి సీట్ వస్తుంది, 50%కి అద్భుతమైన సీట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఎగ్జామినేషన్కి దాని యొక్క కాఠిన్యత స్థాయి వేరే ఉంటుంది. అదే ఎంసెట్ యొక్క ఎగ్జామినేషన్ యొక్క లెవెల్ వేరే. ఎంసెట్లో ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ స్పీడ్ వేయాలి, మరీ డిఫికల్ట్ ఉండాలి, లెంగ్త్ క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉండాలి, స్పీడ్ వేయాలి, కానీ బాగా ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ అవసరం లేదు. స్పీడ్ చేయడం అనేది ఎంసెట్ యొక్క ప్రమాణం. బిట్స్ అనేది కాస్త కాన్సెప్ట్స్లో క్లారిటీ ఉండాలి, బ్రిలియన్స్ ఉండాలి, సో కొంత మెమరీ పవర్ ఉండాలి, సో ఎక్కువ శ్రద్ధ చేయాలి, ఎక్కువ కరెక్ట్ ఉండాలి, అంటే తప్పులు తక్కువ, ఎందుకంటే +3 -1 బిట్స్. కాంప్లెక్స్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, కంప్యూటేషనల్ ఎబిలిటీ, సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ ఎబిలిటీ చాలా హై ఎండ్లో ఉండే వాళ్ళు మాత్రమే అడ్వాన్స్ చేయగలుగుతారు. మెయిన్స్కి ఆ సంబంధం లేదు. మెయిన్స్కు మధ్యస్థ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు కూడా బ్రిలియన్స్ తోటి, శ్రద్ధతోటి, కష్టపడితో మెయిన్స్ చేయగలుగుతారు. ఫస్ట్ రౌండ్ సరిగా రాని వాళ్ళకి సెకండ్ రౌండ్ బాగా రావచ్చు, ఫస్ట్ రౌండ్ బాగా వచ్చి సెకండ్ రాకపోవచ్చు. నా మిత్రుడు ఇంకొక అదే ఇంతకుముందు చెప్పిన యాదరెడ్డి కొడుకు వివేక్ రెడ్డి ఇప్పుడు ఐఐటి మండీలో ఎలక్ట్రికల్ చేస్తున్నాడు. ఫస్ట్ మెయిన్స్లో 96.7 వచ్చింది, సెకండ్ మెయిన్స్లో 78 ఉంది. చాలా బాగా చదివాడు. అప్పుడు కరోనా బ్యాచ్ 2020, అప్పుడు దాదాపు దానికి దీనికి సమయం 8 నెలలు వచ్చింది. 8 నెలల సమయం వచ్చినాక 96.7 నుంచి 78కి వెళ్ళిపోయాడు. అంటే ఆలోచించండి. కాబట్టి మీరు పడే స్లాట్ మీద ఆధారపడుతుంది. మీకు ఉదాహరణకు ఫిజిక్స్ కెమిస్ట్రీ స్ట్రాంగ్, ఫిజిక్స్ కెమిస్ట్రీ మరీ కాంప్లెక్స్ స్కోరింగ్ రాలేదనుకోండి, అప్పుడు పడిపోతారు. సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్లో కొంత కంఫర్ట్గా వచ్చిందనుకోండి, మీకు స్కోర్ చేస్తారు. కాబట్టి పేపర్ కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, ఒక్కొక్కసారి కొంతమంది అనుకూలంగా ఉండదు. కాబట్టి ఒకే తీరుగా ఎగ్జామ్ ఉంటుందని ఏమీ ఉండదు. అయితే అని ఒక సినిమా వచ్చింది, అన్ని సినిమాలు ఒకేలా ఉండవు అనేది దాని క్యాప్షన్. అన్ని ఎగ్జామ్స్ ఒకేలా ఉండవు. ఒక్కోసారి మన మూడ్ని కూడా బట్టి ఆధారపడి ఉంటుంది, ఆ టైంలో ఉండే కాన్ఫిడెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ప్రశాంతంగా బిట్స్కు, అడ్వాన్స్కు లేదా మరింత వాటికి వీటికి మణిపాలకు ప్రిపేర్ కండి. ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ మర్చిపోండి, హ్యాపీగా ప్రశాంతంగా ఆస్వాదించండి. మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ లేకుండా హనుమాన్ చాలీసా చదవండి, ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించండి. సూర్యాస్తమాల పైన బయట నడవండి, చాలా రిలాక్స్ అవుతుంది. గ్రీనరీలో ఉండండి. వీలైతే మంచి ప్రశాంతంగా ఉండేటువంటి టెంపుల్స్కి వెళ్ళండి, మంచి మ్యూజిక్ వినండి, లేదా కాసేపు మంచి కొద్దిసేపు సరదాగా గేమ్స్ ఆడండి, కాస్త ఫ్రెండ్స్తో ఫన్నీగా ఉండండి. అంటే మెంటల్ స్టేట్ చాలా ఇంపార్టెంట్. మానసిక స్థితి మీరు ఎన్ని గంటలు చదివేదానికంటే ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కువ గంటలు చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి, తక్కువ గంటలు చదివితే తక్కువ చదివితే ఇది టైం అండ్ వరకు అర్థమెటిక్ ప్రాబ్లం కాదు. కాబట్టి మిత్రులారా, ఎంత కష్టపడ్డామనో ముఖ్యం కాదు. అదో సినిమా డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబుది, బుల్లెట్ దిగిందా లేదా అట్లా. ఎంత శ్రద్ధగా చదివినా మన మైండ్లోకి ఎక్కిందా లేదా అనేది ముఖ్యం. కాబట్టి మిత్రులు ఈ విషయాన్ని ఆలోచించండి. 80% కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకండి. డెఫినెట్గా మీరు మామూలు విద్యార్థులు అద్భుతాలు చేయగలుగుతారు. ఒక ఎగ్జామ్ కాకుండా మరొక ఎగ్జామ్ వస్తుంది. మా అల్లుడికి అన్ని ఎగ్జామ్స్ పోయినాయి, ఏ ఎగ్జామ్ సరిగా రాయలేదు, మంచి స్టూడెంట్, కాకపోతే కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి. ఒక విట్లో మాత్రం మంచి ర్యాంక్ వచ్చింది. విట్ వేలూరులో కేటగిరీ 3లో సిఎస్సి కోర్ వచ్చింది. మిగతా ఏ ఎగ్జామ్స్లో అడ్రస్ లేదు, ప్రెజర్ హ్యాండిల్ చేయలేదు. అది ఒక్కటి ఎట్లా సీట్ రాదు, నాకు ఏం రాదు, ఇవన్నీ వస్తలేవు, ఇది కూడా ఊరికే రాస్తా, నాకు రాదనుకొని పోయి ఊరికే రాశాడు. మంచి ర్యాంక్ వచ్చింది, 13,000 ర్యాంక్ సంథింగ్ వచ్చింది. మంచి ర్యాంకే 13,000 అంటే. కాబట్టి మిత్రులారా, ఈ భావాన్ని అర్థం చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైన వీడియో. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.